ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని తప్పించుము, నాశనందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా? ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకునేలా హృదయం శోధించువాడు నీ మాటను గ్రహించును కదా. దేవుడు స్పష్టంగా ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎవరైతే నాశనానికి వెళ్ళిపోతున్నారో, ఎందరైతే నిజ దేవుని తెలుసుకోలేక మతం అనే ముసుగులో పడి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించక నాశనానికి వెళ్ళిపోతున్నారో వారి నిమిత్తమై నీవు సమయమందు అసమయమును సువార్త ప్రకటించాలని, వారి నిమిత్తమై కన్నీటితో ప్రార్థన చేయాలని ఈ వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. లక్షల ఆత్మలు, కోట్ల ఆత్మలు నశించిపోతుండగా ఒక్కరు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఎన్ని లక్షల ఆత్మలు రక్షించబడతాయి మనం కన్నులారా మనం చూస్తున్నాం. ఒక భక్త సింగ్ గారు తన యవన ప్రాయంలో దేవునికి సమర్పించుకున్నప్పుడు తనకు తెలియనటువంటి మతమైనప్పటికీ, తెలియనటువంటి మార్గమైనప్పటికీ తెలుసుకుని రూఢిగా నమ్మి విశ్వసించి నిజ దేవుణ్ణి తెలుసుకుని ప్రతి చిన్న పనికి కూడా మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఒక్క సంఘానికి మనం ఇబ్బంది పడుతున్నాం, ఒక సంఘాన్ని కట్టడానికి నానా యాతనలు పడుతున్నాం, కానీ 10,000 సంఘాలకు పైగా కట్టాడంటే సాధారణమైన విషయం కాదు. ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు. ధనం మీద కానీ, అధికారుల మీద కానీ, విశ్వాసం మీద కానీ, సొంత జ్ఞానం బట్టి మీద కానీ ఆధారపడలేదు, కానీ కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడి హైదరాబాద్లో సంఘాన్ని స్థాపించి ఏ ఒక్కరు తోడు లేకపోయినప్పుడు దేవుడి మీద మాత్రమే ఆధారపడి దేవుడు తోడున్నాడు కనుక భూ దిగంతాల వరకు సువార్తను తీసుకెళ్లాలని అందరికీ బోధించి, అందరికీ మార్గమును చూపించి తన యొక్క యవన బలాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు 10,000 సంఘాలకు పైగా కట్టాడంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రియ విశ్వాసి, ప్రియ దైవజనుడా, ఒక్క సంఘాన్ని కట్టలేక నా కుటుంబాన్ని రక్షించలేక నానా యాతన పడుతున్నాను అని బాధపడుతున్నావా? ఈ మాటలు విన్న తర్వాత నేను అసలు నా దేవునికి మోకరించి ప్రార్థన చేయాలని, ఒక్క మదర్ తెరిసా వేరే దేశం నుంచి వచ్చి మన దేశంలో బీదల కొరకు, అనాథల కొరకు, యాతన పడుతున్న వారి కొరకు, అపవాదికి అబంధ హస్తాలతో నలిగిపోతున్న వారి కొరకు ప్రార్థనలు చేస్తూ క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించి లక్షల మందిని దేవుని వైపు తిప్పి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నా జీవితం రక్షణ పొందుకొని ఎన్ని దినాలైంది, విశ్వసించి ఎన్ని దినాలైంది, ఇంకను లోక సంబంధమైన ఆలోచనలను, లోక సంబంధమైనటువంటి కోరికల్లోనూ ఈ జీవడములను పడిపోయినామా? ఒక్కసారి మనము ఈ మాటల ద్వారా రోషం తెచ్చుకొని దేవుని పని జరిగించాలని, సమయం ముందు అసమయం ప్రయాసపడాలని ఒక వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.